అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వాజ్పేయి గారి జన్మదినాన్ని భారతదేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే వారు భారతదేశానికి, భారతీయ జనతా పార్టీకి ఏలేని సేవలు అందించారు. వారి శత జయంతి సందర్భంగా వారందరినీ స్మరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాజ్పేయి గారు నిర్మించిన పార్టీలో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో వాజ్పేయి గారు మన ఒక చీకటి రాజ్యానికి ఒక వెలుతురుగా ఆ రోజు వాజ్పేయి గారు మన భారతదేశాన్ని అంధకారంలో ఉన్నటువంటి అంధకారాన్ని వెలుతురుతోటి వినిపించి చాలా ఎనలేని సేవలు భారతదేశానికి అందించారు. అలాంటి గొప్ప నాయకుడు భారతదేశంలో పుట్టడం, అది భారతీయ జనతా పార్టీలో మేము పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా వాజ్పేయి గారిని స్మరించుకోవాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతా. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఏదైతే వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాలు 24 నుంచి 31 వరకు కార్యక్రమాలు చేపట్టాలని జగిత్యాల జిల్లా అధ్యక్షుల యాదగిరిబాబు మేరకు జగిత్యాల పట్టణంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి శతజయంతి ఉత్సవం సందర్భంగా రోగులకు, అనారోగ్యులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వారి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పలేనంత విషయాలున్నాయి. వారు మన దేశానికి ఎంతో వెలిచేసి వారు ఈరోజు మనం ఉన్నామంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే. 1975 ఆ రోజు పార్లమెంట్లో వారు ఏకైక ఎంపీగా గెలిచి మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి. వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవం భాగంగా ఈరోజు వాజ్పేయి జయంతిని జరుపుకోవడము అందరికీ గర్వకారణము. వాజ్పేయి గారు ఆ రోజు ఢిల్లీ నడివీధుల లోపల సైకిల్ తోటి ఆ నడివో తిరుక్కుంటూ ఆ కవిత ఆయన ఏదైతే రాజాతీతాజ్ఞుడు, పరిపాలన దక్షుడు, అందరి ప్రతిపక్షంతో మన్ననలో ఉన్న వ్యక్తి, ఉత్తమ భారత రత్న కానీ, ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు పొందినటువంటి భారతరత్న వాజ్పేయి గారి జన్మదినము మాకు అత్యంత అభిమాన ప్రియమైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు పాకిస్తాన్ను గడలాడించినటువంటి అణుపరీక్షలు, ప్రక్రియ అణుపరీక్షలు కూడా విజయవంతం చేసి గ్రామీణ సడక్ యోజన కానీ పలు అభివృద్ధి పనులు చేసినటువంటి వాజ్పేయి గారు ఆ రోజు చీకటి పోతుంది, సూర్యుడు వస్తారు, ఈ ప్రతిపక్షాలు కొద్దిమంది భారతీయ జనతా పార్టీ చూసి నవ్విండ్రు. మీరు ముగ్గురే కదంటే ఏదో ఒకప్పుడు చీకటి పోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, మాది కూడా ఒక రోజులు వస్తాయి, మా శిష్యులు వచ్చి ఈ భారతదేశాన్ని అతిపెద్ద భారతీయ జనతా పార్టీగా చేస్తారు, మేము అధికారంలోకి వస్తాము, మీరు నవ్వే వాళ్ళంతా అప్పుడు ఏడ్చే రోజులు వస్తాయని కూడా అన్నటువంటి మహా వ్యక్తి. ఈరోజు వారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం. వారి జననం 1924 డిసెంబర్ 24 నాడు వారు గ్వాలియర్లో జన్మించడం జరిగినది. వారి జీవితం ఒక సామాన్య జీవితం మొదలుపెట్టి ప్రధానమంత్రి దాకా ఎదిగిందంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. వారు ఆర్ఎస్ఎస్లో చేరి మొదట ఒక న్యూస్ పేపర్లో రైటర్గా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి ఆయన 16వ ఏటనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగినది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో 24 రోజులు గడిపిన చరిత్ర వాజ్పేయి గారిది. అదేవిధంగా 1957లో వారు జనసంఘ్లో ఏరి మొట్టమొదటి రాజకీయంగా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో వారు 2 శాఖలు మంత్రిగా నిర్వహించడం జరిగినది.
అదేవిధంగా వారి జీవితం ప్రతి యువతకు రాబోయే తరానికి సుధా ఆదర్శంగా ఉండాలని వారు ఎన్నో కవితలు రాసిన చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాటలు, ఈ బతుకు దేహం కోసం కాదు, ఈ బతుకు దేశం కోసమై బతకాలని ఒక నినాదం కూడా ఇవ్వడం జరిగినది. అలాంటి వ్యక్తి దినదినం పార్టీని అభివృద్ధి చేస్తూ 1980 పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత తొలి నాళ్ళల్లో జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా 2 సీట్ల నుంచి పూర్తి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 1996 ఎలక్షన్లో అతిపెద్ద పార్టీ అవతరించి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అలాంటి వ్యక్తి మద్దతు కూడగట్టడంలో వైఫల్యం చెంది రాజీనామా ప్రభుత్వం పడిపోయిన పరిస్థితి 96లో. అదేవిధంగా మళ్ళీ 98లో ప్రభుత్వాన్ని అతిపెద్ద పార్టీగా అవతరించి 13 నెలలకే అన్నా డిఎంకే పార్టీ వైదొలిగినప్పుడు ఒక్క ఓటుతో ప్రభుత్వం గద్దె దిగింది. ఈ రోజులల్లా ఒక ఉప సర్పంచ్ కావాలంటే ఒక్కొక్క వార్డు నెంబర్ ఉంటున్న రోజుల్లో ఆనాడు కూడా రాజకీయాల్లో నీతివంతంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నటువంటి నిర్ణయంతో ఒక్క ఓటును కూడా కొనకుండా ప్రధానమంత్రి పదవిని తునపాయంగా వదిలిపెట్టి రాజనీతి చాటుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆ ఒక్క ఓటుతో ఓడిపోయిన అనంతరం మళ్ళీ ఎలక్షన్లో పూర్తి మెజార్టీతో 23 పార్టీలతో అధికారాన్ని చేపట్టి భారతదేశంలో కూటమి ఇన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడిన రోజులవి. అలాంటి వ్యక్తి నేషనల్ హైవేలు పూర్తి కాల పరిధిలో 16,000 కిలోమీటర్లు నేషనల్ హైవేలు నిర్మించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా భారతదేశం కాదు, అగ్రరాజ్యాలు కూడా నిబ్బరపోయే పరిస్థితి. అణు పరీక్షలు నిర్వహించి 5 అణుబాంబులను తయారు చేసి భారతదేశం అంటే అణుబాంబులో కూడా వెనుకకు రాము, మేము కూడా అగ్రదేశానికి ధీటుగా నిలుస్తామని చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా పాకిస్తాన్